యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 212వ పేజీలో ఉంటుంది చూడండి. 10వ వచనం నేను చదువుతాను. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ యేసయ్య, మీకే వేలాది వందనములు, స్తోత్రములు. ఆయన స్తోత్రాడా పూజారుడు యేసయ్య, మీకే వందనములు, స్తోత్రం తండ్రి. ఇప్పటివరకు మీరు చక్కగా ఆరాధనలు నడిపించిన విధానం బట్టి వందన స్తోత్రం తండ్రి. నాన్న మరి చదివిన వాక్య భాగములు లేఖనములు మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. ఈ వాక్య లేఖనాల ద్వారా ప్రభా మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించిన ప్రభా తండ్రి. అయా మీ జీవజలపు ఓటల్ని మా హృదయాల్లో మీరు నింపండి ప్రభా, సహాయం ఇచ్చేయండి. చదివిన వాక్య లేఖనాల ద్వారా మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా తండ్రి, మీరు స్పష్టంగా తేటగా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అయా అక్కడ నిలబడిన మీ దాసుడు, నేను ఓటివాడిని బలహీన అయోగ్యుని అపాతుని ప్రభా తండ్రి, నాయన బలహీనుని ప్రభా తండ్రి. అయా ఈ బలహీనుడిని, ఈ అయోగ్యుని అపాతుని మీ కలుగుసాట మరుగుపరచు ప్రభా తండ్రి. నన్ను మీ నోటి బురుగా వాడుకొని ప్రభా తండ్రి అయా మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదివినటువంటి వాక్య భాగంలో నాన్న, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభు దృష్టికి మనము ఎలా ఉన్నాం? విశ్వాసులుగా, దేవుని ప్రియ కుమారులు కుమార్తెలుగా దేవుని దృష్టిలో మన యొక్క ఆత్మీయ జీవితము ఎలా ఉన్నది? దేవుని దృష్టిలో మన యొక్క ఆత్మీయ జీవితం అనేటువంటిది దేవుని పోలినటువంటి జీవితంగా ఉన్నదా? దేవునికి ఇష్టకరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనం ఈ ఉదయకాలంలో మనం పరిశీలించుకోవాలి. దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితం ఏమిటంటే, యేసుక్రీస్తు వారి వల్లే ఎందరైతే తగ్గించుకొని జీవిస్తారో అది దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటిది, ఘనమైనటువంటిది. అందుకని ఇక్కడ ఏమంటానంటే, ఓకేనా, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు ఎవరి దృష్టికి తగ్గించుకోవాలంటే మనుషుల దృష్టికి కాదు, లోకం దృష్టికి కాదు మనం తగ్గించుకోవాల్సింది. మన జీవితం అంతా కూడా ఎక్కడున్నా సరే తెలిసినటువంటి చూసేటువంటి దేవుని దృష్టికి మాత్రమే మనం తగ్గించుకొని జీవించాలి. అటువంటి తగ్గింపు జీవితం నీకు, నాకు, మనకి ఉన్నదా? అటువంటి తగ్గింపు జీవితం కలిగి ఉంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే, అక్కడ ఉండి మిమ్మల్ని హెచ్చిస్తానంటాడు. అప్లిఫ్టెడ్ అవర్ లైఫ్స్, మన జీవితాలను ఆయన పైకి లేవనెత్తుతాడు. ఆయన ఇంకేముంటుందంటే గ్లోరిఫైడ్ అవర్ లైఫ్స్, మన జీవితాలని వైభవపేతమైన జీవితాలుగా చేస్తాడు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణం చెందిన తర్వాత 3వ దినం ఎలాగైతే ఎత్తబడ్డారో, మనము ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత మనము కూడా ఎత్తబడేటువంటి గుంపులో ఉంటాం. మనం అది హెచ్చించడం అంటే ఆ విధంగా ప్రతి విశ్వాసిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే హెచ్చిస్తాడు ఆయన. అయితే ఎవరిని హెచ్చిస్తాడంటే, ఆయన యొక్క బలిష్టమైనటువంటి హస్తముల కింద దీన మనస్కులై ఉండి వినయముతో తగ్గించుకుంటారో, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారో వారిని మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే హెచ్చిస్తాడు ఆయన. ఎంతగా హెచ్చిస్తాడంటే మన జీవితాన్ని గ్లోరిఫై చేస్తాడు ఆయన.
మన జీవితాలని హానరబుల్ జీవితాలు, గౌరవప్రదమైనటువంటి జీవితాలు గాను, మర్యాదకరమైన జీవితాలు గాను, విలువలేని జీవితాలని విలువ కలిగినటువంటి జీవితాలు గాను ఆయన మారుస్తాడు. ఆయన అలాగా తగ్గింపగలిగి అలాగా వాళ్ళ యొక్క జీవితాలన్నీ గ్లోరిఫై చేసుకున్నటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకున్నటువంటి వాళ్ళు, దేవుని చేత హెచ్చింపబడినటువంటి వాళ్ళు మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో, జీవ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కానీ వారికి హెచ్చించుకొని తగ్గించబడినటువంటి వారు కూడా మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. మనము ఏ జాబితాలో ఉన్నాం? మనల్ని మనము హెచ్చించుకునేటువంటి వారంగా ఉన్నామా? మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉన్నామా? మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని మనము హెచ్చించుకుంటే దేవుడు మనం తగ్గిస్తాడు. అదే మాట ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. నాన్న చాలు నాన్న, చూడండి ఏమంటున్నాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అది దేవుని యొక్క నియమం. అది దేవుని యొక్క నియమం. ఆ దేవుని యొక్క నియమంలో మనకి ఆత్మీయ జీవితాలు ఉన్నాయా లేవా అనేది మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క నియమమైనటువంటి, దేవుని యొక్క కట్టడలైనటువంటి ఆ తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉన్నామా లేదా? అయితే ఈ తగ్గింపు జీవితం అనేటువంటిది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ముఖ్యంగా 3 రంగాలలో, 3 రంగాలలో లేదా 3 ఏరియాస్లో ఈ తగ్గింపు జీవితం అనేది మనం కలిగి ఉండాలి. 3 ప్రాముఖ్యమైనటువంటి ఏరియాస్లో మనము తగ్గింపు అనేది మనం కలిగి ఉండాలి. ఆ 3 ఏంటో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. నేను 3 పీలు చెప్తాను. ఫస్ట్ పీ, హ్యూమిలిటీ ఇన్ పర్సనల్ లైఫ్. మన యొక్క వ్యక్తిగత జీవితంలో తగ్గింపు కలిగి ఉండాలి. దట్ ఈస్ ఫస్ట్ వన్. దయచేసి రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మనం ధ్యానం చేస్తే ఖచ్చితంగా దేవుడు మళ్ళా మనల్ని ఆ వాక్యంలో బలపరుస్తాడు నాన్న. దయచేసి అవకాశం ఉన్న వాళ్ళు రాసుకోండి. దయచేసి రాసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ హ్యూమిలిటీ ఇన్ పర్సనల్ లైఫ్. వ్యక్తిగత జీవితంలో తగ్గింపు అనేది ఉండాలి. నెంబర్ 2, హ్యూమిలిటీ ఇన్ ప్రేయర్ లైఫ్. మన యొక్క ప్రార్థనా జీవితంలో తగ్గింపు అనేది మనం కలిగి ఉండాలి. నెంబర్ 3, హ్యూమిలిటీ ఇన్ ప్రీచింగ్ గాస్పెల్. సువార్తీకరణలో తగ్గింపు ఉండాలి. సువార్త ప్రకటనలో, సువార్త పరిచర్యలో తగ్గింపు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము, క్రీస్తును వెంబడిస్తున్న మనము, విశ్వాసులమైన మనము ఈ 3 రంగాలలో మనము తగ్గింపు కలిగి ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే ఈ 3 రంగాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తగ్గింపు కలిగి జీవించాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క వ్యక్తిగత జీవితంలో తగ్గింపు కలిగి జీవించాడు. ఆయన తన యొక్క ప్రార్థనా జీవితంలోనూ తగ్గింపు కలిగి జీవించాడు. ఆయన తన యొక్క సువార్త పరిచర్యలోనూ తగ్గింపు కలిగి జీవించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన తగ్గింపు జీవితానికి మాదిరి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే, ఇంకెవరు కాదు మనకి. ఆయన ఈ లోకములో ఈ 3 ఆస్పెక్ట్స్లో, హ్యూమిలిటీ ఇన్ పర్సనల్ లైఫ్, హ్యూమిలిటీ ఇన్ ప్రేయర్ లైఫ్, హ్యూమిలిటీ ఇన్ ప్రీచింగ్ గాస్పెల్, ఈ 3లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా తగ్గించుకున్నారో
ఎలా జీవించారో నీవు నేను మనము కూడా అలాగే జీవించవలసిన మనం ఉన్నాం. అలాగే జీవించవలసిన మనం ఉన్నాం. ఒకవేళ మనకి దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయిందో, మనకి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో, కొంతమంది 20 సంవత్సరాలు అయి ఉండవచ్చు, కొంతమంది పుట్టుకతో దేవుని నమ్ముకొని ఉండవచ్చు, లేదా తరతరాల నుంచి దేవుని నమ్ముకొని ఉండవచ్చు, ఎలాగైనా ఉండవచ్చు. అయితే ఈ 3 రంగాలలో మనం తగ్గింపగలిగిన జీవితం మనం కలిగి ఉన్నామా లేదా అనేది మన హృదయాలని, మన యొక్క ఆత్మీయ జీవితాలని పరిశీలన చేసుకొని యోగ్యమైన రీతిలో మనం బలలో చేయవేయవలసిన మనం ఉన్నాం. కాబట్టి ఈ 3 విషయాలని నేను ఒకసారి మీకు నేను తెలియపరుస్తాను. కాబట్టి 3 విషయాల్లో మనం తగ్గింపు కలిగి ఉన్నాం. వీ షుడ్ హ్యావ్ హ్యూమిలిటీ ఇన్ దీస్ 3 ఆస్పెక్ట్స్. హ్యూమిలిటీ ఇన్ పర్సనల్ లైఫ్, హ్యూమిలిటీ ఇన్ ప్రేయర్ లైఫ్, హ్యూమిలిటీ ఇన్ ప్రీచింగ్ గాస్పెల్. చూడండి, ఒక్కసారి మొట్టమొదటి చెప్తాను, మీరు చూడండి ఒకసారి. మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనము పర్సనల్ లైఫ్లో ఎలాగా హ్యూమిలిటీ కలిగి ఉండాలో చూద్దాం. చూడండి ఒకసారి. ఈ పర్సనల్ లైఫ్లో నన్న 4 అంశాలు ఉంటాయి. ఈ 4 నేను చెప్తాను. హ్యూమిలిటీ ఇన్ పర్సనల్ లైఫ్లో నన్న 4 యాంగిల్స్ ఉంటాయి, లేదా 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి, 4 ఏరియాస్ ఉంటాయి. ఆ 4 మీ ముందుకు నేను తీసుకొస్తాను. చూడండి ఒకసారి, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, పేజీ నంబర్ 83. చదువున్నాను. చాలా, థ్యాంక్ యూ సిస్టర్. వాట్ ఈజ్ గాడ్స్ విల్? దేవుని చిత్తమై ఉన్నదంట అక్కడ. తండ్రి చిత్తము చేయడమే నా చిత్తమై ఉన్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపాసన కూర్చోవడం మహోన్నత భాగ్యమని ఎంచుకోకుండా రిక్తునిగా శిలువ మరణము పొందునంతగా తన సర్వాధికారాన్ని, తన మహిమను తండ్రి దగ్గర విడిచిపెట్టి ఈ పాపపు లోకంలోకి, ఈ మునికి లోకంలోకి, ఈ పాపులమైనటువంటి మనుషుల మధ్యకి ఎందుకు జన్మించారంటే, వాసన వచ్చేటువంటి ఆ పశువుల తొట్టిలోకి దీనాది దీనము ఎందుకు తగ్గించుకొని వచ్చారంటే, ఎందుకు జన్మించారంటే తండ్రి చిత్తం చేయడం కోసం వచ్చాడు ఆయన. తండ్రి చిత్తం కోసం వచ్చాడు ఆయన. He wants to fulfill the will of Father. దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం వచ్చాడు ఆయన. ఏంటి తండ్రి చిత్తం? ఏంటి? పాపులమైన నీ కోసం, నా కోసం ఈ లోకంలో శ్రమలను అనుభవించి కలువు సెలవుకి తనను అప్పగించుకోవటం కోసం వచ్చాడు ఆయన. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం అంతగా తగ్గించుకొని వచ్చాడు ఆయన. వాట్ అబౌట్ అస్? మన సంగతి ఏమిటి? మన సంగతి ఏమిటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం నీవు నేను మనము తగ్గించుకుంటున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం మనం. అసలు దేవుని చిత్తం ఏమైనదో మన జీవితంలో మనం ఇప్పటివరకన్నా మనం తెలుసుకున్నామా లేదా? ఒకవేళ తెలుసుకుంటే దేవుని చిత్త ప్రకారము మనము జీవిస్తున్నామా లేదా? అలా జీవించాలంటే నీకు నాకు ఏముండాలంటే తగ్గింపు ఉండాలి. తగ్గింపు లేకుండా, వినయము లేకుండా దేవుని చిత్తాన్ని మనం ఈ లోకంలో నెరవేర్చలేము. అది సాధ్యపడదు, అస్సలు సాధ్యపడదు. ఎంతగా తగ్గించుకుంటేనో, నలగ కొట్టబడితేనో ఆ శ్రమల
మార్గం గుండా ప్రయాణం చేస్తుంటేనే ఆ తగ్గింపు దీన మనసు మనకు వస్తాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం తను తాను తగ్గించుకున్నాడు. అయ్యా నీ చిత్తమే నా చిత్తమయ్యా. మనం చెప్పగలమా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో అయ్యా నీ చిత్తమే నా చిత్తమయ్యా, నీ ఉద్దేశాలే నా ఉద్దేశాలు, నీ మార్గమే నా మార్గమయ్యా యేసయ్యా. నా బ్రతుకు దినములన్నీ ఈ జీవిత కాలమంతా ఈ జీవిత యాత్రలో నీ చిత్త ప్రకారమే నేను నడుచుకుంటాను, ప్రయాణం చేస్తాను నేను. మనం చెప్పగలమా? మనం ఉన్నామా అట్లాగా? కానీ పరిశుద్ధ గ్రంథంలో అలా ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను ఒక ఉదాహరణ చూపిస్తే ముందుకెళ్తాను, టైం సరిపోదు. లూకా సువార్త మొదటి అధ్యాయం 38వ వచనం నాన్న. చాలు నాన్న, నీ మాట ప్రకారం జరుగును కాక. మరి ప్రదానం చేయబడినటువంటి మరియకి మరి పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించవలసి వస్తే ఆ దినాలలో రాళ్ళు తీసుకొని కొడతారు, అంతటి శిక్ష, అంత పనిష్మెంట్ ఉంటుంది, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, తోలనాడడం ఉంటుంది, సమాజం నుంచి వెలివేయబడడం ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, మనోవేదన ఉంటుంది. ఇన్ని ఉన్న మరి ఏమంటుందో తెలుసా? ఎంతగా తగ్గించుకుందో తెలుసామే? అయ్యా ఎన్ని ఉన్నా సరే ప్రభువా నీ మాటే నా జీవితంలో నెరవేరాలి, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, నా ఈ మృదుతల్యమైనటువంటి ఈ శరీరం ద్వారా నీకే మహిమ కలగాలి, నీ చిత్తమే నెరవేర్చబడాలి. ఎంతగా తగ్గించుకుంది మరియా. అందుకే ఆమె ఆశీర్వదింపబడింది, అందుకే ఆమె ధన్యురాలైంది. నీవు నేను ధన్యులం కావాలంటే నీ పేరు నా పేరు మరియ వలె ఈ జీవగ్రంథములు మరియ పేరు ఈ జీవగ్రంథము రాయబడినట్లుగా నీ పేరు నా పేరు జీవగ్రంథము రాయబడాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి శరీరాలుగా మనం ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి జీవితాలుగా మనం ఉండాలి. అంతగా మనము తగ్గించుకోవాలి. అది దేవునికి అది దేవునికి మహిమకరముగా ఉంటుంది, నీకు నాకు మనందరికీ ఆశీర్వాదకరముగా ఉంటుంది. అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాం వచ్చాడు, అట్లానే ఏం మాట్లాడుకుంటారు చెప్పాలి మనం. అయ్యా నీ మాటే నా మాట అయ్యా, నీ చిత్తమే నా చిత్తమయ్యా, నీ ఇష్టమే నా ఇష్టమయ్యా, నీకే భారం ఉంటే నా భారం కూడా అదేనయ్యా. అబ్రహాం అదే అనుకుని వచ్చాడు. అయ్యా ఇప్పటి వరకు నా జీవితంలో నా ఇష్ట ప్రకారం నేను జీవించాను, నా చిత్తానుసారంగా జీవించాను నేను. అయితే ఈరోజు నుంచి నా చిత్తాన్ని నేను వదిలేస్తున్నాను. నేను ఎక్కడ వదిలేస్తున్నాను? నీ పుట్టినటువంటి ఈ గ్రామంలో, నా తల్లిదండ్రుల దగ్గర, ఈ గ్రామంలోనే నా బంధుమిత్రుల దగ్గర వదిలేసేసి నీ చిత్తం కోసం నేను బయలుదేరి వస్తున్నాను. నేను నీ మాట ప్రకారం నేను బయలుదేరి వస్తున్నాను, నేను నీ కోసం వస్తున్నాను అని తగ్గించుకొని అబ్రహాము యేసుక్రీస్తు వారిని అనుసరించిన వ్యక్తిగా మనం చూస్తాం. మన యొక్క వ్యక్తిగత జీవితాలలో అటువంటి తగ్గింపు మనం కలిగి ఉన్నామా లేదా? కాబట్టి మొట్టమొదటి హ్యూమిలిటీ ఇన్ పర్సనల్ లైఫ్లో మొట్టమొదటి హ్యూమిలిటీ ఇన్ ఇండివిడ్యువాలిటీ. మన వ్యక్తిగత జీవితాలలో మనం తగ్గించుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనం ఉండవలసిన వారేం ఉన్నాము. అలా ఉంటే మరి ఏ విధంగా ధన్యరాలైనదో, ఆశీర్వదింపబడిందో, అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో, అన్ని విషయాలు ఆశీర్వదింపబడ్డాడో, నీవు నేను కూడా
ఆ విధంగా ఆశీర్వబడతాము. దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. రెండో విషయంకి వెళ్తాను చూడండి ఒకసారి. నన్ను వేసిన 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. మొదటి వచనం నాన్న. ఇక్కడ మనము 2 కుటుంబాలను చూస్తున్నాం. హ్యూమిలిటీ ఇన్ ఫ్యామిలీ లైఫ్. హ్యూమిలిటీ ఇన్ ఫ్యామిలీ లైఫ్. కుటుంబ జీవితంలో తగ్గింపు ఎలా ఉండాలి, వ్యక్తిగత జీవితంలో తగ్గింపు ఎలా ఉండాలి, కుటుంబ జీవితంలో తగ్గింపు అనేది ఎలా ఉండాలి. ఇక్కడ దావీదు కుటుంబాన్ని, సౌలు కుటుంబాన్ని మనం పరిశీలన చేస్తే దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతూ ఉంది, సౌలు కుటుంబము అంతకంతకు నీరసించిపోతూ ఉంది లేదా పతనమైపోయింది. కారణం ఏమిటంటే దావీదు కుటుంబంలో తగ్గింపు ఉంటుంది, సౌలు కుటుంబంలో గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, తగ్గింపు లేదు అక్కడ. కాబట్టి సౌలు కుటుంబము నీరసించిపోవడానికి లేదా పతనమైపోవడానికి, పాడైపోవడానికి కారణం ఏమిటంటే ఎక్కడైనా ఆ దీనత్వం అనేటువంటిది, ఆ తగ్గింపు అనేటువంటిది, వినయం అనేటువంటిది సౌలులో కానీ అతని కుమార్తెలో కానీ ఎవరిలోనూ లేదది. కానీ దావీదు యొక్క కుటుంబం అంతకంతకు వర్ధిల్లడానికి, ఎదగడానికి కారణం ఏమిటంటే దావీదు కుటుంబంలో ఉన్నటువంటి తగ్గింపు జీవితం. దావీదు ఎంతగానో తగ్గించుకున్నాడు. అతనికి తగ్గింపుని బట్టి ప్రభువు యేసుక్రీస్తు దావీదుని ఏమంటాడంటే ఇతను నా హృదయానుసారుడు. దేన్ని బట్టి అంటే నేను ఎంతగా తగ్గించుకున్నానో దావీదు కూడా అట్లానే తగ్గించుకున్నాడు. కాబట్టి అతను ఏమై ఉన్నాడంటే నా హృదయానుసారుడై ఉన్నాడు. ఆయన హృదయానుసారుడై ఉన్నాడు. ఎలా ఉన్నాం మనం? గర్వం కలిగినటువంటి కుటుంబాలుగానా, అహంకారం కలిగినటువంటి కుటుంబాలుగానా, మనల్ని హెచ్చించుకునేటువంటి కుటుంబాలుగా ఉన్నామా, లేదా దీనత్వం కలిగి ఉండి, వినయం కలిగి ఉండి, తగ్గింపు కలిగినటువంటి కుటుంబాలుగా ఉన్నామా? నీవు, నేను, మనము మన కుటుంబాలని, మన గృహాలని దీనత్వంతో, వినయముతో, తగ్గింపుతో కట్టుకోవాల్సిన వారే ఉన్నాం. చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. దావీదు వేస్తున్నాను 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. నాన్న, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మికాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనిగెత్తులు చూచుచుండగా వెద్దడొకడు తన బట్టలు నిప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడ్డవని అపహాస్యము చేసినందున దావీదు. సో ఇక్కడ మికాలు దావీదుని ఎంతగా హీనపరుస్తుందో ఒకసారి పరిశీలన చేయండి. దేన్ని బట్టి హీనపరుస్తుంటే తనకున్నటువంటి హృదయ గర్వమును బట్టి తన భర్త అయినటువంటి దావీదుని హీనపరుస్తూ ఉంది. ఎవరి ముందర హీనపరుస్తుంది? అక్కడ ఉన్నటువంటి పనిగత్తల దగ్గర హీనపరుస్తూ ఉంది. చులకన చేసి మాట్లాడుతూ ఉంది. ఎలా ఉన్నాయి ద రిలేషన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్? మన కుటుంబాలలో భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా కట్టుకుంటున్నాం? ఎలా కట్టుకుంటున్నాం? ఒకవేళ మికాలు లాంటి వారు ఉన్నారేమో, యోబు భార్య లాంటి వారు ఉన్నారేమో. యోబు భార్య ఏమంటుంది? మరణము కమ్ముంటుంది. ఆల్రెడీ యోబు చచ్చిపోయాడు, ఇంకేమన్నాడు ఇక్కడ? సమస్యను పోగొట్టుకున్నాడు, ఒంటి మీద కురుపులు వచ్చేసినాయి, చిల్లిపెంక తీసుకుని గీడుకుంటూ ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే ఊపిరి ఉందనే కానీ చచ్చిపోయినట్లకే. అలాంటి యోబుని చూసి తన భార్య ఏమంటుందంటే మరణము, నీ యథార్థతను విడిచిపెట్టి మరణము కమ్మంటుంది. ఎందుకు తెలుసా? గర్వం, హృదయపు గర్వం, అహంకారం. దేన్ని బట్టి మనకి అహంకారం? మనం చేసిన ఉద్యోగాన్ని బట్టా, మనకున్న స్థితిగతులను బట్టా, మనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టేనా? దేన్ని బట్టి మనం హెచ్చించుకుంటున్నాం?
ఒకవేళ నీవు కొద్దిగా హెచ్చు స్థాయిలో ఉండవచ్చేమో, భర్త కొద్దిగా దిగువ స్థాయిలో ఉండవచ్చేమో. దానిని బట్టి మనం గర్విస్తున్నామా? మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా? తోలనాడుతున్నామా? మనం అపహాస్య మాటలు మాట్లాడుతున్నామా? చులకనైనటువంటి మాటలు మాట్లాడుతున్నామా? ఎలాగుంది మన సంభాషణ? తగ్గింపగలిగినటువంటి వ్యక్తిగత జీవితంలో వారి సంభాషణ ఎలా ఉంటుందంటే మృదువుగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, తీయగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, ఆదరించే విధంగా ఉంటుంది, ఓదార్చే విధంగా ఉంటుంది. మరి మన మాటలు అనేవి కుటుంబంలో అలా ఉన్నాయా లేవా? అలా ఉన్నాయా లేవా? అంతగా తగ్గించుకుంటున్నాం మనం. తగ్గాలి. నేను చాలామందిని చూస్తాను, నేను హెచ్చించుకున్నటువంటి వాళ్ళు తగ్గింపబడ్డారు. నాకు పరిచయమైనటువంటి వ్యక్తుల కుటుంబాలలో నేను చాలామందిని చూస్తాను. పాడైపోయినటువంటి కుటుంబాలు కూడా నేను చూస్తాను. నేను చిన్న భిన్నమైనటువంటి కుటుంబాలు కూడా నేను చూస్తాను. నేను అబీగయీలు వలె ఉండాలి మనం. నాబాలు భార్యను అబీగయీలు వలె తగ్గించుకొని ఉండాలి. ఎస్తేరు వలె మనం తగ్గించుకొని ఉండాలి. అందుకే ఎస్తేరు ఎందుకు హెచ్చింపబడిందంటే, రాణి అయిన వస్తీ ఎందుకు తన సింహాసనం నుంచి త్రోసివేయబడిందంటే, ఆ రాణి యొక్క స్థానంలో నుంచి ఎందుకు తీసివేయబడి ఆ స్థానంలోకి ఎస్తేరు ఎందుకు వచ్చిందంటే, ఎస్తేరు తగ్గించుకుంది, రాణి అయిన వస్తీ హెచ్చించుకుంది. నన్ను నపుంసకుల చేత పిలిపిస్తాడా అనేటువంటి ఒక గర్వం, నేను రాణిని కదా అనేటువంటి ఒక గర్వం, అహంకారం, తన యొక్క అహంకారము, తన యొక్క గర్వము రాణి యొక్క స్థానంలో నుంచి కిందకి తీసుకొచ్చేసేస్తుంది. తగ్గించుకున్నటువంటి ఎస్తేరేమోను రాణి యొక్క స్థానంలోకి వచ్చేస్తుంది. అది ప్రభు అలా హెచ్చిస్తాడు. నేను మన కుటుంబాలలో ఎలా ఉన్నాం? హ్యూమిలిటీ ఇన్ ఫ్యామిలీ లైఫ్. పిల్లలు కూడా తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలో తెలుసా? ఇస్సాకు తగ్గించుకున్నట్టు తగ్గించుకోవాలి. ఆ మోరీ పర్వతానికి చూడండి ఒకసారి, ఆదికాండం, నేను ముందుకెళ్తాను స్పీడ్గా. ఆదికాండం నాన్న చూడండి, 22వ అధ్యాయం. ఓకేనా? 6వ వచనం. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకే ఏమి నా యొక్క కుమారుడా నేను. అప్పుడు అతను నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకోనని చెప్పాను. చూడండి, అబ్రహాముని ఇస్సాకు ఒక్క మాట అడుగుతాడు, దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగుతాడు. ఇంకేమీ మాట్లాడలేదండి. తనను తీసుకొచ్చినప్పుడు కానివ్వండి, లేదా కట్టెలు తన భుజం మీద పెట్టినప్పుడు కానివ్వండి, లేకపోతే ఎక్కడ కూడా బదులు మాట్లాడలేదు ఇస్సాకు. ఎంతగా తగ్గింపగలిగినటువంటి జీవితము చూడండి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును. ఇస్సాకుకి అంత ఘనత ఎక్కడి నుంచి వచ్చిందంటే, అతను బాల్య దినముల నుంచే అబ్రహాము దగ్గర నుంచి, అబ్రహాము కుటుంబం దగ్గర నుంచి, తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ దీనత్వాన్ని, తగ్గింపుని, వినయాన్ని నేర్చుకున్నాడు. అబ్రహాము తన కుమారుడు ఇస్సాకుకి అది నేర్పించాడు. అది నేను మన కుటుంబాలలో ఆ తగ్గింపు మన పిల్లలకి మనం నేర్పిస్తున్నామా? మనకుంటే మన పిల్లలకు వస్తుంది. కాబట్టి హ్యూమిలిటీ ఇన్ ఫ్యామిలీ లైఫ్, హ్యూమిలిటీ ఇన్ ఇండివిజువల్ లైఫ్, హ్యూమిలిటీ ఇన్ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. మూడో విషయం చెప్తాను చూడండి, నేను ముందుకెళ్తాను, నేను టైం సరిపోతుంది. ఓకేనన్నా? చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం. 16వ వచనం నుంచి చదువుతాను చూడండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను.
నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడుదును. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైన చేయను కాక నేను. ఎస్ హ్యూమిలిటీ ఇన్ రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాలలో మన తగ్గింపు ఎలా ఉన్నది, మన యొక్క వ్యక్తిగత జీవితంలో తగ్గింపు ఎలా ఉంది, కుటుంబ జీవితంలో మన తగ్గింపు ఎలా ఉంది, మన సంబంధ బాంధవ్యాలలో తగ్గింపు ఎలా ఉంది, అత్తమామలతో మనం ఎలా ఉంటున్నాం, తన తోటి సహోదరులతో సహోదరులతో ఎలా ఉంటున్నాం, మన ఇరుగు పొరుగు వారితో ఎలా ఉంటున్నాం మనం. ఇక్కడ రూతు సమస్తము పోగొట్టుకుందామే, తన భర్తను పోగొట్టుకుంది. నయమీతో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ సమస్తం పోగొట్టుకున్నారు, ఒట్టి చేతులతో తిరిగి వచ్చేస్తారు. ఓర్ప అయితే వెళ్ళిపోయింది కానీ ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూతులో ఉన్న తగ్గింపు, ఆ వినయము, ఆ దీన మనసు తన అత్తైనటువంటి నయోమిని అంటిపెట్టుకొని ఉన్నది. వృద్ధాప్యంలో ఆమెకి తోడుగా నిలబడింది. అది క్రీస్తు ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి నీకు నాకు తోడుగా ఉండడం కోసం వచ్చాడు. ఆయన ప్రేమను పంచడం కోసం వచ్చాడు. తగ్గించుకొని ఎందుకు వచ్చాడంటే ఆయన ప్రేమను నీకు నాకు పంచడం కోసం వచ్చాడు. నేను మన సంబంధాలలో అటువంటి ప్రేమను పంచుతున్నామా లేదా? నిజమే, మన బంధుమిత్రుల ద్వారా, మన కుటుంబ సభ్యుల ద్వారా ఒకసారి మనము నష్టపోవలసి వస్తుంది, బాధపడవలసి వస్తుంది, మాటలు పడవలసి వస్తుంది, అవమానించబడవలసి వస్తుంది, లేదా త్రోసివేయబడవలసి వస్తుంది. కానీ ఒక విశ్వాసిగా నీవు నేను మనము తగ్గించుకొని క్రీస్తు కోసం బతకవలసిన మనమన్నాం. అలా బ్రతికినప్పుడు దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. మనం యేసేపుని పరిశీలన చేసినట్లయితే తన అన్నలు అతన్ని కొట్టి గోతులు వేసి అమ్మివేస్తే మళ్ళా వాళ్ళ అన్నలు యేసేపు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి స్వాస్థ్యం ఇస్తాడు, మంచి ప్రదేశంలో స్వాస్థ్యం ఇస్తాడు. 50వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు వాళ్ళు భయపడుతూ ఉంటే, యాకోబు చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, మనకి ఏమైనా హాని చేస్తాడమని భయపడుతూ ఉంటే ఎంతో ప్రీతిగా మంచిగా ప్రేమగా మాట్లాడతాడు. అటువంటి మంచి సంబంధాలు మనకు ఉన్నాయా లేవా? మనం అటువంటి మంచి రిలేషన్స్ మనం కలిగి ఉన్నామా లేదా? ముందుకు వెళ్దాం నాన్న. నాన్న చూడండి, 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, లేకపోతే 1వ పేతురు రాసిన పత్రిక 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నాన్న. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత 13 నుంచి 19 వరకు చదువుకోండి, సమయం సరిపోదు, నేను ఒక మాట చెప్తాను. నేను 18వ వచనం నాన్న. ఎవరంటండి? పనివారిలారా, వర్కర్స్. చాలా ఒక్క నిమిషం అవుదాం నాన్న. ఇప్పుడు అసలుకి మంచిగా ఉన్న వాళ్ళతోనే లోబడి వినయం కలిగి ఉండడం కష్టమైపోతుంది. మర్యాదస్తులతోనే చక్కగా ఉన్న వాళ్ళతోనే మనం లోబడి ఉండడం కష్టమైపోతుంది. రీసెంట్ 2 days 3 days 4 days బ్యాక్ మా స్కూల్లో మా సార్ సెలవలేదని నేను మెసేజ్ పెట్టాను సార్కి. సార్, ఐ వాంట్ టు డ్రాప్ ఫ్రమ్ దిస్ స్కూల్, ప్లీజ్ యాక్సెప్ట్ మై రిజిగ్నేషన్. సెలవు ఇవ్వలేదని రిజిగ్నేషన్ పెట్టేశాను. సార్ ఫోన్ చేసి అరిశారు నన్ను. అంటే ఒక్కోసారి ఆవేశంలో చేసేస్తాం, ఒక రాంగ్ డిసిషన్ తీసేసుకుంటాం మనం. మన యజమానులు అది ప్రిన్సిపాల్ కావచ్చు, లేదా ఒక బ్యాంక్లో పనిచేస్తే బ్యాంక్ మేనేజర్ కావచ్చు, హాస్పిటల్లో పనిచేస్తే లేకపోతే పై అధికారులు కావచ్చు, ఎవరైనా సరే మంచి వాళ్ళే ఉంటారండి. ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ముస్కరులైనటువంటి వారు కూడా ఉంటారు. అయితే వాళ్ళ దగ్గర కూడా ఎలా ఉండమంటున్నారంటే పూర్ణ భయముతో లోబడి ఉండండి.
ఎస్, హ్యూమిలిటీ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. హ్యూమిలిటీ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. మన యొక్క వృత్తి జీవితంలో మనం ఎలాగ తగ్గించుకొని ఉంటున్నాం. ఒకసారి వాళ్ళు మనల్ని హింసిస్తారు, బాధ పెడతారు, కావాలని విసిగిస్తుంటారు. మనం తగ్గి ఉంటామా లేదా? కావాలనే సండే క్లాస్ వేస్తారు, మనకి మార్నింగే వేస్తారు. బతిలాడుకోవడమే, చెప్పుకోవడం, రిక్వెస్ట్ చేసుకోవటమే. మనం పనిచేసే స్థలాలలో మన పై అధికారులకి మన తగ్గింపు తెలియాలి. ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఆ తగ్గింపు మన జీవితాల ద్వారా వాళ్ళకి తెలియాలి. మన దేవుని యొక్క గొప్పతనం ఏంటో, మన దేవుని యొక్క మహిమ ఏంటో, ఆయన ఎంతటి ఉన్నతమైన వాడో మనం పనిచేసే స్థలాల్లో మన తగ్గింపు ద్వారా వాళ్ళకి తెలియచేయాలి. మనం చేస్తున్నామా లేదా? ఫస్ట్ వన్ నాన్న, హ్యూమిలిటీ ఇన్ పర్సనల్ లైఫ్. హ్యూమిలిటీ ఇన్ పర్సనల్ లైఫ్లో 4 విషయాలు నేను చెప్పాను. ఒకటి, ఎస్, హ్యూమిలిటీ ఇండివిజువల్ లైఫ్. నీ చిత్తమే నా చిత్తమే అని చెప్పగలిగి ఉండాలి. హ్యూమిలిటీ ఇన్ ఫ్యామిలీ లైఫ్. కుటుంబ జీవితంలో తగ్గింపు కలిగి ఉండాలి. 3, హ్యూమిలిటీ ఏంటంటే ఇక్కడ 3 ఏంటి నాన్న? మూడోది ఏంటి? హ్యూమిలిటీ ఇన్ రిలేషన్షిప్స్. హ్యూమిలిటీ ఇన్ రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాలలో తగ్గింపు కలిగి ఉండాలి. హ్యూమిలిటీ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. ఈ 4 అనేటువంటివి మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉండాలి. ఈ 4 విషయాలలో మన వ్యక్తిగత జీవితంలో తగ్గింపు కలిగి ఉండాలి నాన్న. ఉన్నామా లేదా? మన వ్యక్తిగత జీవితంలో మన తగ్గింపు కలిగి ఉన్నామా లేదా? రెండో విషయం చెప్తాను, హ్యూమిలిటీ ఇన్ ప్రేయర్ లైఫ్. చూడండి ఒకసారి, హ్యూమిలిటీ ఇన్ ప్రేయర్ లైఫ్. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం నాన్న. ఒక్క నిమిషం. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన తనకు తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టుని చేతుల నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విజ్ఞాపనకర్తగా కనిపిస్తూ ఉన్నాడు మనకి. తండ్రికి, పరలోకమున తండ్రికి నీ కోసం నా కోసం ఆయన విజ్ఞాపనకర్తగా మారి విజ్ఞాపన చేస్తున్నాడు. తగ్గించుకొని దీన మనసు కలిగి అయా వీళ్ళని ఆ దుష్టుని చేతుల నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను మనము మన స్థాయిని విడిచిపెట్టి, మన హోదాని మర్చిపోయి, అన్నీ పక్కన పెట్టి నశించిపోతున్న ఆత్మల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా లేదా? కష్టములో ఉన్న వారి కోసం, ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం, బాధలో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేస్తున్నామా లేదా? అటువంటి విజ్ఞాపన పరులుగా, విజ్ఞాపన కర్తలుగా నీవు నేను మన జీవితంలో మనం ఉన్నామా లేదా? ఆయన ఏమన్నాడు? వీళ్ళని కాపాడమన్నాడు. అదే 17:21 చూడండి ఒకసారి ఏమన్నాడు అన్న. 21 మధ్యలో చూడండి, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచే వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను. దేనికోసం ప్రార్థన చేస్తున్నానంటే, అయ్యా ఈ విశ్వాసులైనటువంటి వాళ్ళకు కూడా అందరూ అయ్యా వాళ్ళకున్నటువంటి గర్వాన్ని బట్టి, వాళ్ళకున్న స్థాయిని బట్టి, వాళ్ళకున్న స్థితిగతులను బట్టి అయ్యా కొద్ది చల్లా చెదురైపోయారు వీళ్ళు. అయ్యా వీళ్ళందరికీ ఏం దయచేయమంటే ఏక మనసు దయచేయి, వీళ్ళకి ఏకత్వం దయచేయి తండ్రి. నీవు నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో, నీవు నేను ఎలాగైతే ఏక మనసు కలిగి ఉన్నామో, నా బిడ్డలైనటువంటి వీళ్ళకు కూడా మీరు అనుగ్రహించినటువంటి ఈ ప్రజలని ఏక మనసు ఏకాత్మను దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తాం అట్లాగా? మన సంఘములో, మన కుటుంబాలలో
ఏక మనసు ఎంతమందికి ఉంటుంది? ఏకత్వం ఎంతమందికి ఉంటుంది? ఎందుకు సంఘాలు వదిలడం లేదు? ఎందుకు పరిచర్య వదిలడం లేదు? ఎందుకు కుటుంబాలు వదిలడం లేదు? ఎందుకు ఆశ్రయింపబడడం లేదు? ల్యాక్ ఆఫ్ వన్నెస్. ఎక్కడ వస్తుందా ఏక మనసు? ఏకాత్మ ఎక్కడ వస్తుంది? ఎప్పుడు వస్తుంది? కేవలం తగ్గింపు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఏకాత్మ ఏక మనసు వస్తుంది. తగ్గింపు లేని చోట ఎవరికి వాళ్ళు హెచ్చించుకుంటారు, వాళ్ళు ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. నేనే గొప్ప అనుకుంటాం, మనం అనుకుంటారు, లేకపోతే మనమే గొప్ప అనుకుంటాం, నా అంత వాడు లేడనుకుంటాం. ఎవరి పెత్తనం వాళ్ళదే, ఎవరి ఆలోచన వాళ్ళదే, ఎవరి ఉద్దేశాలు వాళ్ళయే, ఎవరి దారి వాళ్ళగానే ఉంటుంది. అది ఎరిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంటే, అయ్యా వీళ్ళకి ఏక మనసు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాడు. అది తగ్గింపు అంటే. దట్ ఈజ్ రియల్ హ్యూమిలిటీ. అది నిజమైనటువంటి తగ్గింపు. ఆ తగ్గింపు మహిమకరమైనటువంటి తగ్గింపు. ఆ తగ్గింపు ఆశీర్వాదకరమైనటువంటి తగ్గింపు. ఆ తగ్గింపు దేవుని దగ్గర నుంచి మహిమను తీసుకొచ్చి పెట్టేటువంటి తగ్గింపు. అటువంటి ప్రార్థన తగ్గింపు మనం కలిగి ఉన్నామా లేదా? లేకపోతే దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర, అయ్యా ఇటువంటి తగ్గింపు ప్రార్థనా జీవితం నా జీవితంలో లేదయ్యా, నేను బలలో చేయవేసే ముందర నన్ను క్షమించయేసయ్యా, ఈ దినము నుంచి అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి, అటువంటి విజ్ఞాపన పరుడిగా, విజ్ఞాపన కర్తగా ఉండడానికి సహాయం చేయమని దేవుణ్ణి అడుగుదాం. అడగాలి. ఎవరి కోసమో కాదు, మన కోసమో అడగాలి మనం. అబ్రహాం చూసినట్లయితే, ఒకదాని చెప్పేసి నేను ముందుకెళ్తాను. అబ్రహాం చూసినట్లయితే 18వ అధ్యాయంలో మనం తెలిసినటువంటి వాక్య భాగమే ఒక మాట చెప్పేసి నేను ముందుకెళ్తాను. 18వ అధ్యాయం నాన్న, ఆదికాండం 18వ అధ్యాయం 21వ వచనం నాన్న. ఓకేనా? ఒక్క నిమిషం. 21 చూడండి. నేను దిగిపోయి నా ఎద వచ్చిన నా మొదటి చొప్పున నేను సంపూర్ణం చేసాను, చేయని ఎడ నేను తెలుసుకున్నాను. 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళేది. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలిచి ఉన్నాడు. ఎక్కడ నిలిచి ఉన్నాడు అబ్రహాము? దేవుని సన్నిధులు నిలబడి వేసిన దేవుని దగ్గర జోగాడుతూ ఉన్నాడు, బతిమలాడుకుంటూ ఉన్నాడు. ఎవరి కోసం అంటే లోతు కుటుంబం కోసం. ఆ కుటుంబము కాపాడబడడం కోసం, రక్షింపబడడం కోసం, దేవుని ఉగ్రతకు పాలుపోకుండా తప్పింపబడడం కోసం అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి తగ్గించుకొని లోతు కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ అబ్రహాము మంచి విజ్ఞాపన కర్తగా కనిపిస్తున్నాడు. మనం తగ్గించుకున్నామా? అలాగా మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నామా? మోషే మిరియాము కోసం ప్రార్థన చేస్తాడు. సంఖ్యాకాండంలో ఉంటుంది. మొరపెడతాడు దేవుని దగ్గర. తన మోషే యొక్క వివాహ విషయంలో మిరియాము అహరోనులు కాని మాటలు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడారు అక్కడ రాయలేదు, కానీ మనము మాట్లాడతాం చాలా మాటలు, కాని మాటలు మాట్లాడుతుంటాం, వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటాం, హానికరమైనటువంటి అశుభ్రమైనటువంటి మాటలు మాట్లాడుతుంటాం. అయితే దేవుని సన్నిధిలో మోషే నిలబడి ఆమెని బాగు చేయమని, స్వస్థపరచమని మొర పెడతాడు. నీకు కీడు చేసిన వారి కోసం, హాని చేసిన వారి కోసం, నీకోసం తప్పుడుగా మాట్లాడిన వారి కోసం, నిన్ను తూలనాడిన వారి కోసం, నీకు అపకారం చేసిన వారి కోసం తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నావా? మన తగ్గింపు అక్కడ కనిపిస్తుంది. మన యొక్క నిజమైన తగ్గింపు అక్కడ కనిపిస్తుంది. ఎక్కడంటే మనం మేలు చేస్తే, ఉపకారం చేస్తే అపకారం చేసేవారు ఉన్నారు చూసారా, అక్కడ వాళ్ళ కోసం మనం మోకాలేసి ప్రార్థన చేస్తాం చూసారా, అక్కడ కనిపిస్తుంది మన నిజమైన తగ్గింపు ఏంటో. మనం కలిగి ఉన్నామా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. హ్యూమిలిటీ ఇన్ ప్రేయర్ లైఫ్. చిన్నగా ఒక మాట చెప్పేసి నీకు క్లోజ్ చేస్తాను. 5 minutes నాన్న. చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం
ఒకటో కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం నాన్న. నాన్న ఒక్క నిమిషం నాన్న. నెక్స్ట్ మూడోది ఏమిటంటే హ్యూమిలిటీ ఇన్ ప్రీచింగ్ గాస్పెల్. హ్యూమిలిటీ ఇన్ ప్రీచింగ్ గాస్పెల్, సువార్తీకరణలో తగ్గింపు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అటువంటి తగ్గింపు కలిగి ఉండి ఆ తండ్రి యొక్క మాటల్ని, తనకు తెలియపరిచిన మాటల్ని ఈ లోకంలో ప్రజలందరికీ తెలియచేస్తాడు ఆయన. మనం ఉన్నామా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఓకేనా, చూడండి ఒకసారి ఏమంటున్నాడంటే, నేను సువార్త ప్రకటించుచున్నను, అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. సువార్త ప్రకటించవలసిన భారము నీ మీద, నా మీద, మనందరి మీద ఉన్నది. అయితే ఆ సువార్త ప్రకటన ఎలా ఉండాలంటే తగ్గింపుతో కూడినటువంటి సువార్త అయి ఉండాలి మనకి. అందుకని ఆ కింద చూడండి ఒకసారి, 19వ వచనంలో చూడండి ఒకసారి ఏమంటాడంటే, ఒక్క నిమిషం, ఎక్కువ మందిని సంపాదించడం కోసం, అనేక ఆత్మల్ని రక్షించి సంఘములో చేర్చడం కోసం, నశించిపోతున్న అనేక మంది ఆత్మలని ఎంత ఎక్కువ మందిని అయితే నేను సంపాదించగలను, ఎంత ఎక్కువ మందిని దేవునికి నేను లెక్కప్ప చెప్పగలను, అంతమందిని సంపాదించడం కోసం, ఓకేనా, వేసినా ఎక్కువ మందిని సంపాదించడం కోసం అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. ఏం చేసుకున్నాడంట? తనను తాను అందరికీ దాసుడిగా చేసుకున్నాడంట అండి. అది పరిచర్య అంటే, అది పరిచర్య అంటే, అది సువార్తీకరణ అంటే. అరే ఎస్, సపోజ్ నేను ఈ సహోదరిని సంపాదించాలనుకున్నాను, ఈ సహోదరికి నేనేం చేసుకున్నాను? నేను దాసునిగా చేసుకున్నాను. చేసుకోవాలంటే నేనేం చేయాలి? తగ్గించుకోవాలి. ఇంకో సహోదరి కోసం సువార్త చెప్పాలంటే ఆ సహోదరికి నేనేమయ్యానంటే తగ్గాను. నా స్థాయిని, నా హోదాని, నా పలుకుబడిని, నా స్థితిని సమస్తం పక్కన పెట్టేసి అన్నీ వదిలేసేసి ప్రభువైన యేసుక్రీస్తు తన మహిమను, తన అధికారాన్ని పరలోకంలో వదిలిపెట్టేసి ఈ లోకంలోకి ఎలాగైతే సువార్త ప్రకటించడం కోసం వచ్చారో అపోస్తలుడైన పౌలు కూడా అదే విధంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన ఆ నూతన నిబంధనలో 13 పత్రికలు రాయడం జరిగింది. ఎంత గొప్ప పరిచర్య చేస్తాడు, ఎన్ని సంఘాలు కడతాడు, ఎన్ని ఆత్మలు రక్షిస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది అపోస్తలుడైన పౌలుకి అంతటి పరిచర్య? ఎక్కడి నుంచి వచ్చింది? అంతటి ఘనమైనటువంటి పరిచర్య ఎలా వచ్చింది? ఒకటే నిర్ణయించుకున్నాడు, బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే మేలు. బతికితే ఈ లోకంలో నేను నా మటుకు నేను తగ్గించుకొని వీలైన ఎక్కువ ఆత్మలను సంపాదించుకోవడం కోసం నేను నేల మట్టుకు తగ్గించుకుంటాను. నేను తగ్గించుకొని దాసునిగా చేసుకొని పరిచయం చేశాడు. ఈ రోజున పరిచయం చేసేటువంటి వాళ్ళు, సువార్త ప్రకటన చేసేవాళ్ళు, దేవుని పని చేసేటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు దాసులుగా చేసుకొని పరిచయం చేస్తున్నారా? ఎవరికి వాళ్ళు హెచ్చించుకొని పరిచయం చేస్తున్నారా? ఎలా చేస్తున్నాం మనం? మన యొక్క పరిచర్య జీవితం అనేటువంటిది, అవర్ ప్రీచింగ్ లైఫ్ ఎలా ఉంది? మనది ఎలా ఉంది? ఒకవేళ మనల్ని హెచ్చించుకొని పరిచర్య చేస్తే అటువంటి పరిచర్య దేవునికి అవసరం లేదు. దేవునికి ఎవరు కావాలంటే, ఏ పరిచర్యకి విలువ ఉంటుందంటే, ఏ పరిచర్య ఘనమైనదంటే, ఎవరైతే ఎవరికి వాళ్ళు రిక్తులుగా చేసుకొని తగ్గించుకొని పరిచర్య చేస్తారో, సువార్త ప్రకటిస్తారో, ఆ సువార్త ఘనమైనది, విలువైనది, మహిమకరమైనది, దేవునికి మహిమకరమైనది, నీకు నాకు బహుమానాన్ని తీసుకొచ్చేటువంటిది. మన ఉందా అటువంటి హ్యూమిలిటీ మనలో ఉన్నదా? 3 విషయాలు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. నేను ఒకటి హ్యూమిలిటీ ఇన్ పర్సనల్ లైఫ్, అందులో 4 విషయాలు నేను చెప్పాను. నేను ఒకటి హ్యూమిలిటీ ఇన్ ఇండివిజువల్ లైఫ్, నీ చిత్తమే నా చిత్తం ప్రభువా. అయ్యా ఇంతకాలము నా చిత్తం చేశాను,
నా హృదయ అహంకారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, నీ వాక్యానికి లోబడకుండా, నీ మాటకి లోబడకుండా నేను నా చిత్తాన్ని చేశాను. అయ్యా మరియ వలె, అబ్రహాం వలె నీ చిత్తమే నా చిత్తము, అయ్యా నీ మాటే నా మాట, నీ మార్గమే నా మార్గము. ఇండివిజువల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది? హ్యూమిలిటీ ఇన్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటున్నాం? మన కుటుంబములలో ఎలా కట్టుకుంటాం? తగ్గింపుతో కట్టుకుంటున్నాం లేదా? దావీదు తన కుటుంబాన్ని, అబ్రహాము తన కుటుంబాన్ని తగ్గింపుతో కట్టుకున్నాడు. అందుకే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. గొర్రెలు కాచుకునే దావీదు సింహాసనాసీనుడు అయ్యాడు. ఏసన్న మూడో విషయంకి వచ్చేటికి ఎక్కడైనా హ్యూమిలిటీ ఇన్ ఓకే పర్సనల్ లైఫ్ వచ్చిన తర్వాత, ఇండివిజువల్ లైఫ్ వచ్చేసిన తర్వాత వచ్చేలోకి రిలేషన్షిప్స్, హ్యూమిలిటీ ఇన్ రిలేషన్షిప్స్ వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉన్నాం? కుటుంబ సభ్యులతో ఎలా ఉన్నాం? మనం అత్తమామలతో ఎలా ఉంటున్నాం? అన్నదమ్ములతో ఎలా ఉంటున్నాం? నిజంగా సంబంధాలు తెగిపోతున్నాయి. అసలు మన పిల్లలకి బాబాయ్ అంటే ఎవరు తెలియట్లేదు, పెదనాన్న అంటే ఎవరు తెలియదు, వాళ్ళ పిల్లలు ఎవరో తెలియటం లేదు. అలా తెలియకుండా ఒంటరిగా పెంచుతున్నాం. ఒక్కోసారి జీవితం ఏం చేస్తుంటే నేను ఒంటరి వాడిని అనే ఫీలింగ్ కలిగేస్తుంది. కారణం మనమే, మన సంబంధాలు మనమే తగ్గొట్టేసుకుంటున్నాం, తగ్గింపు లేకపోవటం వల్ల. తర్వాత హ్యూమిలిటీ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్, మన యొక్క వృత్తిపరమైన జీవితంలో ఎలా ఉన్నాం? ఈ 4 అనేటువంటి మన పర్సనల్ లైఫ్లో మనం కలిగి ఉండాలా. రెండోదైనా హ్యూమిలిటీ ఇన్ ప్రేయర్ లైఫ్, ప్రార్థనలో మన తగ్గింపు ఎలా ఉంది? యేసుక్రీస్తు వారి మనం ప్రార్థిస్తున్నామా? నశించిపోతున్న ఆత్మల కోసం, కష్టంలో ఉన్న వారి కోసం, బాధల్లో ఉన్న వారి కోసం, ఇరుకులో ఉన్న కోసం, అవస్థలో ఉన్న వారి కోసం నేను మన స్థాయిని తగ్గించుకొని యేసుక్రీస్తు వారిని తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటే మనం ఏ పాటి వారం అట్లా తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మూడో విషయం హ్యూమిలిటీ ఇన్ ప్రీచింగ్ గాస్పెల్, సువార్తీకరణలో తగ్గింపు ఉండాలా. అపోస్తలుడైన పౌలు తను దాసునిగా చేసుకొని ఎలాగైతే సువార్తీకరణ చేశాడో, దేవుని పరిచర్య చేశాడో, అటువంటి పరిచర్య నేను మనందరం కూడా చేయవలసిన వారే ఉన్నాం. అలా చేసినప్పుడు ఆ సువార్తీకరణ ఘనమైనది, విలువైనది, మహిమకరమైనది, మనందరికీ ఆశీర్వాదకరమైనది. ఒక మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం నేను క్లోజ్ చేస్తాను. ఒక్క మాట చెప్పేసి క్లోజ్ చేస్తాను అన్న. 18 ఒక చూడండి ఒకసారి. 4వ వచనం అన్న, 18:4. కాబట్టి హూ ఈజ్ గ్రేట్ ఇన్ ద హెవెన్ ఆఫ్ ద గాడ్, పరలోక రాజ్యాలు ఎవరు గొప్పవాడంటే తగ్గించుకున్నవాడే గొప్పవాడు. కాబట్టి ఈ లోకంలో మనం గొప్పవాళ్ళంగా కావాలంటే, ఈ లోకంలో మన జీవితాలు గ్లోరిఫైడ్ లైఫ్గా ఉండాలంటే, ఈ లోకంలో మన లైఫ్ హానరబుల్ లైఫ్గా ఉండాలంటే, ఈ లోకంలో మనం హెచ్చింపబడాలంటే, అప్లిఫ్టెడ్ లైఫ్, హెచ్చింపబడినటువంటి జీవితాలుగా మనం ఉండాలంటే తగ్గింపు కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలి. పరలోకంలో, ఈ లోకంలో మాత్రమే కాదు, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం గొప్పవాళ్ళుగా ఉండాలంటే, ఘనమైన వారిగా ఉండాలంటే, మన స్థాయి, మన స్థితి పరలోకంలో కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే మనం ఈ లోకంలో మనం తగ్గించుకోవాలి. తగ్గించుకున్న వాళ్ళు మాత్రమే పరలోకంలో వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే ఘనమైనదిగా ఉంటుంది. లేదంటే మన ఘనహీనులం అయిపోతాం, నష్టపోతాం. మనం ఎలా ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనం ఈ ఏరియాలో మనం తగ్గింపు కలిగి ఉన్నామో లేదా పరిశీలన చేసుకుందాం. ఒకవేళ లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈ ఏరియాలో నేను తగ్గింపు కలిగి లేని యేసయ్యా, నాకు క్షమించమేసయ్యా అని ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం. యోగ్యమైన రీతిలో మనం బలలో చేవేసుకుందాం.